ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడంపల్లె వీధిలో ఉన్నటువంటి రజకుల సమస్య మీద, వారి యొక్క దోబీఖానా విషయం మీద దాదాపుగా వారం 10 రోజుల నుంచి సమస్యగా తయారైన విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ దోబీఖానా నిర్మించుకున్న తర్వాత గ్రీన్లాండ్ కమిటీ సభ్యులందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. దోబీఖానాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా దోబీఖానా సమస్యల గురించి, ఇబ్బందుల గురించి మా దృష్టికి వచ్చినప్పుడు మేము స్పందించాల్సిన పరిస్థితి మా పరిస్థితి. అయితే దోబీఖానాలో ఉత్తుకోవడానికి బోరు చెడిపోయి, మీటర్ చెడిపోయి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మా దృష్టికి వస్తే విచారించుకుంటే మీటర్ కాలిపోయింది, సర్వీస్ వైర్ కట్ చేసినారు అని చెప్పడం జరిగింది. మేము అది మున్సిపల్ చైర్మన్ కలిసాం. మున్సిపల్ చైర్మన్తో మాట్లాడి ఎందుకు డబ్బు కట్టడం లేదయ్యా అని మేము అడిగితే, డబ్బు మేము కడతాము, ఏం బ్యాలెన్స్ లేదని కూడా చెప్పడం జరిగింది. సరేనే ఆ ప్రకారంగానే మేము ఇక్కడ మీటర్ను వాళ్ళతో అప్లై చేసుకొని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో నుంచి కుక్కలు, పందులు, పశువులు ఇవన్నీ కూడా దోబీఖానాల్లోకి వచ్చి వాళ్ళు రజకులు ఉతుక్కునేటువంటి ప్లేస్లోకి వచ్చి అక్కడ తినేటువంటి ఆహారాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఉంటే మాకు ఇక్కడ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అనేక మార్లు మాతో చెప్పడం జరిగింది. దానికి కూడా ఫినిషింగ్ వేయించుకోవాలనే ఉద్దేశంతో, స్తంభాలు తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అక్కడ స్తంభాలు నాటి ఫినిషింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే గతంలో ఒక వారం రోజుల కిందట స్తంభాలు లోపలికి వస్తుండగా అక్కడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు, గ్రీన్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఎవరు ఎందుకు ఆపినారు అని చెప్పేసి అడిగితే భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పారు. మరి భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న ఏమన్నా రజకులకు పోయే లోపల ఫినిషింగ్ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాం కదా, ఏం మీకు ఇబ్బంది అంటే, లేదు బాబు మీరు ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడదాం అనుకో అన్నారు. సరే మీరు కూర్చొని మాట్లాడదామన్నా, ఇప్పుడు సామాన్లు వచ్చినాయి కదా, ఈ సామాన్లు లోపలికి మా దోబీఖానాలోకి ఎంటర్ చేయించండి, సెక్యూరిటీని ఆపొద్దని చెప్పండి అని అడిగినాం. అంటే సరేలే అని చెప్పేసి అన్నారు. మేము అదే విధంగా లోపలికి పోయినాం. మరుసటి రోజే వాళ్ళు సమావేశపరిచినటువంటి సమావేశంలో మా రజకులందరినీ కూడా కూర్చోబెట్టి మా యొక్క మనోభావాల గురించి, మా గురించి చెప్పాం. ఇక్కడ మీరు ఏదో అనుకుంటున్నారు, ఊహిస్తున్నారు, కళ్యాణ మండపం కడుతున్నారు, ప్లాట్లు వేస్తున్నారు, ఇంకోటి ఏదో చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి కమిటీ సభ్యులందరికీ మీరు ఏదో చెప్పినారు. ఇక్కడ కేవలం రజకుల యొక్క బాగున్నతుల కోసం, రజకులు ఉతుక్కోవడానికి వెసులుబాటుగా ఉండే విధంగా వాటి అన్నీ కూడా ఇబ్బందులు అయినాయి కాబట్టి మీటర్ విషయం కానీ, అక్కడ ఫినిషింగ్ విషయం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మేము దోబీఖానా తర్వాత కళ్యాణ మండపం కట్టడానికి కోట్ల రూపాయలు మా దగ్గర ఎక్కడ సహకారం అందుతుంది ఒకసారి ఆలోచించండి. సరే ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వ నియమాల ప్రకారంగానే పోతామే తప్ప మా సొంత నిర్ణయాలతో తీసుకొని పోం కదా. ఇక్కడ ఎంతవరకు రజకులు దోబీఖానాకు బీగాలు వేసి మమ్మల్ని ధిక్కరించి మా కులాన్ని, మా జాతిని అంతా కూడా మా కులానంతా కూడా మా జాతిని అంతా కూడా కట్టేసినట్టుగా తయారైపోయింది. మరి ఈ దోబీఖానాకు బీగం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఈ దోబీఖానా కాదు, ఈ ఏరియాలో ఒక సామాజికమైన వర్గం ఏదైనా ఉండింటే ఆ వర్గానికి మీరు బీగం వేయగలరా? ఒక రజకులనే ఉద్దేశంతోనే కదా మీరు ఈ బీగం వేస్తున్నారు. ఇది ఒకసారి మీరు గమనించాలా. రజకులను చిన్న చూపుతోనే బీగం వేసి బీగించో మా దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడతారు. ఇది ఎంతవరకు న్యాయం? అది మాకు గవర్నమెంట్ ఏదైతే మాకు సదుపాయం చేసిందో ఆ దోబీఖానాలో మేము ఉత్తుకోవడానికి, మా యొక్క ఇబ్బందులకు ఏం కలిగించమని మేము చెప్తున్నాం. ఇది మీరు దీర్ఘకాలికంగా మాకు చెప్తుంటే మీరు ఉతుక్కోవచ్చు అని చెప్తున్నారు. మాకు మా దోబీఖానాకు బీగాలు వేస్తున్నారు. ఒకసారి వేశారు, రిక్వెస్ట్గా చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోసారి కూడా బీగం వేయడం జరిగింది. ఎంఆర్ఓ గారే వచ్చి బీగం తీయాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ దోబీఖానాలో ఏ రకమైనటువంటి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తూ ఉన్నారంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చు, ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ చట్టం మీ చేతిలోకి తీసుకొని మా దోబీఖానాకు బీగాలు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తించి, గౌరవించి ఈ దోబీఖానాలో పనులు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని మా ప్రత్యేకన. మేము పెద్దాయన గారు ఊర్లో లేనందువలన పెద్దాయన గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము వాళ్ళందరికీ కూడా మా యొక్క సమస్యల గురించి కూడా వివరణ తెలియజేసుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్టుగా రజకులందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితి కాబట్టి మా రజకులందరూ కూడా ఇక్కడ
దోబిఖానాకు సంబంధించిన వ్యక్తులందరూ ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము పెద్ద మాట్లాడి ఈ యొక్క పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సెక్రటరీగా నేను ఈ కమిటీ సభ్యుడిగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నిన్నటి దినం గ్రీన్లాండ్ కమిటీ సభ్యులు ఒక మీడియా సమావేశం జరిపి కొన్ని లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు, మన ప్రొద్దుటూరు ప్రజలకు నిజాలు తెలియాలి. ఏంటంటే గత 20 సంవత్సరాల కిందటనే మన ప్రొద్దుటూరు రజకులకు, మోడంపల్లె వాసులకు దోబిఘాట్ అలాట్ చేయడం జరిగింది కలెక్టర్ వారు. దీనికి వీళ్ళు గ్రీన్లాండ్ కమిటీ వాళ్ళు గోడ కట్టడం వాళ్ళే కట్టినారు, రజకులు కట్టలేదు. గేటు వేయడం వాళ్ళే వేశారు, రజకులు వేయలేదు. ఆ రోజు కమిటీ పెద్దలను పిలిచి, మీకు రోడ్డు తిరగడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, మీ స్వేచ్ఛకు మేము భంగం కలిగించము, ఇబ్బందికరంగా లేదు, మీరు సిమెంట్ రోడ్డు బాగా వేస్తాము, నీట్గా మీ దారికి మేము అడ్డురాము, సంతోషంగా వెళ్ళొచ్చు, మీ వృత్తిదారులు మీరు చేసుకోవచ్చు అని ఒప్పుదల ప్రకారమే వాళ్ళు గోడ కట్టుకున్నారు, గేటు వేశారు. ఈరోజు వాళ్ళు అప్పుడు వెంచర్ వేసిన స్టార్టింగ్లో చెప్పారు, ఈరోజు వాళ్ళు ప్లాట్లన్నీ వ్యాపారం జరిగిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అయితే మేము వాళ్లకు రజక ఉత్తిదారులు ఎటువంటి అభ్యంతరకరము, వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయాలు ఎవరు ఎక్కడ ఏమి చేయలేదు. రీసెంట్గా కొన్ని అనివార్య కారణాల వల్ల మోటార్ రిపేర్ కావడము, మీటర్ రిపేర్ కావడము, పెన్నా నదికి వాటర్ రావడము, ఇలాంటి జరగడం కొద్ది కాలంగా ఇక్కడికి రాకోకుండా ఉపాధికి నిమిత్తమై పెన్నా నదికి వెళ్ళడం జరుగుతుంది వృత్తిదారులు. బట్ ఈడ ఏంటంటే రీసెంట్గా వృత్తిదారులు వచ్చి కమిటీ పెద్దలకు ఒక విన్నపించడం జరిగింది. మేము అక్కడికి వెళ్తుంటే గ్రీన్లాండ్ వారు మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది, మా ఇంటి ముందర వస్తున్నారని మీ రజకుల యొక్క ఇవన్నీ మా ఇంటి ముందర రావడం మాకు ఇబ్బందికరంగా ఉంది అని అభ్యంతరం చేసింటే, వృత్తిదారులు వచ్చి కమిటీ పెద్దలకు విన్నపించడం జరిగిన వెంటనే తగిన దానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ వన్యమృగాలు కూడా యువతలకి రావడం జరుగుతుందని ఒక ఫినిషింగు నీట్గా కంచె అంతా తీసేసి బోర్ రిపేర్ చేయించి మున్సిపాలిటీ వారికి విన్నపించి ఆ మీటర్ కూడా కనెక్షన్ ఇప్పించడం ఇవన్నీ జరిగింది. ప్రతి దానికి కూడా గ్రీన్లాండ్ కమిటీ సభ్యులు ప్రతి దానికి వచ్చి అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు? దోబిఘాట్కి ఇచ్చిన స్థలాన్ని నీట్గా చేయడం తప్ప, దోబిఘాట్కి ఇచ్చిన వృత్తిదారులకు ఉపయోగకరంగా చేయడం తప్ప. ఒకటి, ఈయన వాళ్ళు గోడ కట్టి అన్నీ అలాట్ చేసిన తర్వాత యువతల మాది స్థలం ఉంది అని వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. మీది స్థలం ఉంటే ఆ రోజు గోడ కట్టి మీరు అలాట్ చేసింది మీరే, మేము కాదు గోడ కట్టింది, లెవెల్ చేసింది మీరే, గోడ అంతా నీట్గా లెవెల్ చేసి గేట్ వేసింది మీరే. ఈరోజు లోపల మాది స్థలం ఉందంటున్నారు. ఓకే, మీ స్థలం ఉంటే మీరు తీసుకోండి, మా స్థలం ఉంటే మేము దౌర్జన్యం చేయలే. మీరు ఎంఆర్ఓ వారికి అధికారికంగా పెట్టండి, తెలియజేయండి, మా స్థలం ఉంది మాకు ఇవ్వండి. మేము కట్టలేదు కదా కూడా, వాళ్ళ స్థలం మేము మా స్థలం మాకుంటేనే చాలు, దోబిఘాట్ స్థలం ఉంటేనే సంతోషము. ఎవరి స్థలం వద్దు, దోబిఘాట్ వారికి వృత్తిదారులకు వద్దు, అన్యాయం స్థలం మాకు వద్దు, మేము ఆక్యుపై చేయలేదు, మీరే గోడ కట్టినారు. బట్ ఈడ విషయం ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయకండి. రజకులు అనే తక్కువ భావన చూసే కదా మీరు గేటుకు బీగం వేయడం. గేటుకు బీగం వేయడానికి మీకు ఎవరు ఇచ్చినారు హక్కు? గేటుకు బీగం వేయడానికి మీకు ఎవరిచ్చారు? చట్టంలో ఉందా? ఎంఆర్ఓ వచ్చి రజకుల యొక్క జాతిని పూర్తిగా అవమానపరచడమేది. అంటే రజకులు వచ్చిన దోబిఘాట్నే మీరు లేఅవుట్లు వేస్తున్నా అంటున్నారు. ఎంఆర్ఓ, గవర్నమెంటు, కలెక్టర్ వాళ్ళు ఎక్కడ పోయినారండి? లేఅవుట్లు వేస్తారా? ఇక్కడ ప్లాట్లు వేస్తారా? ప్లాట్లు వేయడానికి ఇక్కడ ఏమన్నా మూసిపెట్టి చేసే పని ఇది? కళ్యాణ మండపం కడతారా? రాత్రి కళ్యాణ మండపం కట్టే విషయం ఇది? రాత్రి కళ్యాణ మండపం కడతారా? ఇది గుడి కడతారా? నైట్ గుడి కడతారా? మీరు లేరా? పక్కన అధికారులు లేరా? కలెక్టర్ వారు లేరా? ఎంతవరకు అబద్ధాలు చెప్తారండి రజకుల పైన? తక్కువ భావన అండి, మరీ ఇంత దారుణం చేయకూడదు. ఎంఆర్ఓ గారు నేను వచ్చి అందరికీ గేటు బిగాలు తీసి మాకు గేటు బీయడం దౌర్జన్యం. మళ్ళీ ప్రభుత్వం అధికారులు వచ్చి గేటు తీసినారు. తీసిన వెంటనే ఆయన ఏం చెప్పారు? నీట్గా కంచె వేసుకోండి, నీట్గా చేసుకోండి, ఇసుక వేసుకోండి, ఎటువంటి ఇబ్బందికరం లేదు. ఇంకా మీకు వృత్తిదారులకు
విశ్వకర్మ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఆ వృత్తిదారులకు ఇచ్చే వాషింగ్ మిషన్లన్నీ ఇక్కడ ఒక పెద్ద షెడ్డు నిర్మాణం, బీసీ కార్పొరేషన్లో పెద్ద షెడ్డు నిర్మాణం చేపిస్తాము. ఈ షెడ్డు నిర్మాణంలో వాషింగ్ మిషన్లు పెట్టి ఉపాధి కోసం, రజకుల ఉపాధి కోసం నీట్గా చేసి పెట్టుకోండి. మీరు చాలా బాగా నీట్గా చేసుకోండి. బీసీ కార్పొరేషన్లో లోన్లు కూడా సహకారం చేస్తామని ఎంఆర్ఓ గారు కూడా మాకు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. షెడ్డు నిర్మాణం చేయడం తప్పేంటండి? రజకులకు ఇచ్చిన దాంట్లో, ఉపాధి కోసం చేసిన దాంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకొని నీట్గా ఉపాధి చేసుకుంటారు, తప్పేముంది? మీరెందుకు ప్రతి ఒక్కటి ఉల్లిక్కి పడుతున్నారు? మీరు మీ స్థలంలో మేము రజకుల వృత్తిదారులకు ఇచ్చిన దోబి ఘాటు మీ స్థలంలో మేమేం చేయట్లేదు. మా దాంట్లోని కమ్యూనిటీ సంబంధించిన దోబి ఘాట్ సంబంధించిన వాటికే నిర్మాణం ఏదన్నా. అయితే ఇంకొకటి, ఏ నిర్మాణం చేపించినా ప్రభుత్వ చట్టానికి లోబడే పని చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతితోనే పని చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్యాయంగా అక్రమంగా లేఅవుట్లు వేసడం, గుడిలు కట్టడం, అక్రమంగా కళ్యాణ మండపాలు కట్టడం ఎటువంటిది జరగలేదు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు గుర్తించాలి. ఇది అక్రమానికి గురవుతుందని ఉద్దేశంతోనే రజక వృత్తిదారులు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్కు కంప్లైంట్ చేసింటేనే ఇక్కడ అడుగుపెట్టి న్యాయపరమైన పోరాటం చేయడానికి మేము చేసే భాగమే ఇది. మేము ఎమ్మెల్యే గారు కూడా, పొద్దుటూరు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల ఆయన మనకు కలవలేకపోతున్నాము. ఆయనను కూడా మా రజక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున రజకులందరం కలిసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి కలిసి మా సమస్యను విన్నవించడం జరుగుతుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు నంద్యాల, వరదలాలు ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించరు. రజకులకు ఎటువంటి అన్యాయం చేయరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసి మా సమస్యను విన్నపించి ఒక్కరికి ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలి. ఇది మీడియా సమావేశంగా గ్రీన్లాండ్ కమిటీ సభ్యులకు కూడా మేము ఎటువంటి వెంచర్లు వేయము, కమిటీ హాల్ కట్టము, గుడిలు కట్టలేదు. ఏది చేసినా కూడా ప్రభుత్వ అనుమతితోనే తీస్తాము. కావాలన్నా దయ ఉంచి గ్రీన్లాండ్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించాలని మరీ కోరుతున్నాం. ఫినిషింగ్ కూడా విజువల్ తీసుకుంటాం.